హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా హస్బెండ్ ఉప్మా చేస్తున్నారు. సో ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ఆ తర్వాత తాలింపు సరుకులన్నీ వేసుకోవాలి. సో అవన్నీ ఒకసారి ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, జింజర్, కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకున్నాను. మనం ఇందాక సాల్ట్ వేయడం మర్చిపోయాం. సో సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి తిప్పుకుందాం. సో ఆనియన్స్ అన్నీ మగ్గి వరకు కాసేపు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత నేను 1 గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకున్నాను కదా, దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. వేసుకొని కాసేపు మరిగించుకుందాం వాటర్ని. వాటర్ మరిగాయి. సో గోధుమ రవ్వను యాడ్ చేసేసుకుందాం వాటర్లో. సో మనం తిప్పుతూ కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అవి ఉండలు కట్టకుండా ఉంటాయి. సో బాగా కలిపాక కాసేపు సిమ్లో పెట్టుకుని మనం గోధుమ రవ్వను ఉడికించుకుందాం. చూసారా, అది బాగా ఉడికింది. ఇంకాసేపు ఉడికించుకుంటే మన ఉప్మా రెడీ అయిపోద్ది. చూసారా, మన ఉప్మా రెడీ అయిపోయింది. నేనైతే ఇక్కడ వచ్చి ప్లేటింగ్ చేస్తున్నాను. ఇక్కడైతే నా హస్బెండ్ చేసిన ఉప్మాని నేను టేస్ట్ చేసి చెప్తున్నాను, ఉప్మా ఎలా ఉందని చెప్పేసి. ఉప్మా అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.